असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा मृतंगमय ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నవగ్రహాల్లో కుజుడు పవర్ ప్లానెట్. ఆయన యొక్క దృష్టి కూడా పవర్ ఆస్పెక్ట్ అంటాం, శక్తి పవర్ అంటే. కాబట్టి కుజుడు జాతకాల్లో బాగుంటే విక్టరీ బాగుంటుంది, కుజుడు జాతకంలో బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుజుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటాడో వాళ్ళకి శత్రువులు, రుణాలు, రోగాలు ఉండవు. వాళ్ళకి భాతృ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది, విక్టరీస్ బాగా ఉంటాయి, వీళ్ళకి విజయాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మార్స్ బాగుండాలి జాతకాల్లో. మనకి మార్స్ ఆస్పెక్ట్ మనం పవర్ ఆస్పెక్ట్ అంటాం. మార్స్ ఏదైనా ప్లానెట్ని చూసినా, ఏదైనా రాశిని చూసినా కూడా దానికి పవర్ ఆస్పెక్ట్ అనేది ఉంది అని చెప్తాం. పవర్ ఆస్పెక్ట్ ఉండడం వేరు, పవర్ దశ వేరు. పవర్ దశ అనేది ఎలా వస్తుంది అనేది కూడా తీసుకుందాం. పవర్ దశ అంటే ఈ దశలు అవి దశ అయిపోయేంత వరకు కూడా జాతకుడికి విజయాల పరంపర ఇస్తాయి, జాతకుడికి అన్నింటా అదృష్టాన్ని కలిగిస్తాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ధనాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, అధికారాన్ని ఇస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. రుణాలు ఉండవు, వీళ్ళకి అప్పులు ఉండవు, డబ్బులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. జలనిధి అంటే ఏంటి? నిధి అంటే ధనం. జలం ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటుంది వీళ్ళకి, జలనిధి అంటాం దీన్ని. జల ప్రవాహం అనేది ఆగదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది అట్లా. సో ఇట్లాంటి యోగాలన్నీ కూడా మార్స్ దశ, పవర్ దశ అంటాం దీన్ని. పవర్ దశలో ఉంటాయి అన్నమాట. ఈ పవర్ దశను మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మార్స్ ఆస్పెక్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది జాతకాల్లో. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్స్ మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి. మిథున రాశిలో ఉన్నప్పుడు మార్స్ ఆస్పెక్ట్స్ ఎక్కడ ఉంటాయి? కన్యా రాశి పైన ఉంటాయి, 4th ఆస్పెక్ట్. తర్వాత 7th ఆస్పెక్ట్ ఏమో ధనుసు మీద ఉంటుంది, 8th ఆస్పెక్ట్ ఏమో మకర రాశి మీద ఉంటుంది. ఇట్లా 3 ఆస్పెక్ట్స్ ఇవి. ఏం లేదు, సింపుల్ పాయింట్. మార్స్ ఈ 4th ఆస్పెక్ట్ తోటి మిథునంలో ఉండి కనుక కన్యా రాశిని చూస్తుంటే రాశి అధిపతి ఎవరు? కన్యకి బుధుడు మాట. ఇప్పుడు బుధుడి కారక ఏంటి? 10th ప్లేస్ అవుతుంది. బుధుడికి ఎప్పుడు కూడా కారక దశమ స్థానం. ఇప్పుడు మీ మార్స్కి మిథున రాశిలో ఉన్న కుజుడు కనుక బుధుడు కనుక దశమంలో ఉంటే, ఏ కుజుడైతే కన్యరాశిని చూస్తున్నాడో ఆ రాశాధిపతి కారకత్వం దశమం కాబట్టి ఆయన చూస్తున్న కుజుడికి దశమంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కన్యరాశిలో గ్రహాలు అయినా ఉంటే వాటి యొక్క దశలనే పవర్ దశలు అంటాం. అక్కడ బుధుడు ఉండడు, మిగతా గ్రహాలు అయినా సరే కూడా. కుజుడు కూడా ఉండడు. రాహువు కానీ, కేతువు కానీ, రవి, చంద్ర, గురు, శని, శుక్ర, ఈ గ్రహాలు ఏమైనా అక్కడ ఉంటే కనుక వాటి యొక్క దశలు పవర్ దశలు అంటాం. అంటే కుజుడు ఉన్న స్థానం నుంచి 4th ఆస్పెక్ట్ తోటి కన్యారాశిని చూస్తున్నాడు కాబట్టి, కన్యరాశి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడు కారకత్వం దశమం కాబట్టి, అటువంటి బుధుడు కనుక కుజుడికి దశమ స్థానంలో మీన రాశిలో ఉన్నప్పుడు ఈ కన్యరాశిలో గ్రహాలు అయినా ఉండి వాటి దశల్ని పవర్ దశలు అంటాం. పవర్ దశ అంటే ఆ పవర్ దశకి ఆధిపత్యాలు ఏమొచ్చినాయి? కోణమా, కేంద్రమా, పాపత్వమా, శుభత్వం ఏం చూడాల్సిన పని లేదు. లగ్నానికి ఏ ఆధిపత్యాలు కూడా చూడాల్సిన పని లేదు. ఇక్కడ మనం లగ్నాన్నే తీసుకోం, ఆ దశ మంచి ఫలితాలు ఇస్తుంది. అంతే. ఎంతమందికైనా ఇట్లా యోగం ఉంటే అంతమందికి ఫలితాలు అట్లాగే ఇస్తుంది. అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం కాదు, అందరికీ ఇస్తుంది ఫలితాలు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అదే కుజుడు మిథున రాశి నుంచి 7వ స్థానం చూస్తున్నాను అనుకోండి, ధనుసు రాశిని. దాని అధిపతి ఎవరు? గురువు కాబట్టి, గురువు కారకాలు 2, 5, 9, 11 కాబట్టి, ఇప్పుడు మీ కుజుడు నుంచి గురువు 2లో ఉన్న కర్కాటకంలో, 5 తులారాశిలో ఉన్న కుజుడికి గురువు. అలాగే ఈ కుజుడికి భాగ్యస్థానం అంటే కుంభరాశిలో గురువు ఉన్న, 11th ప్లేస్ అంటే తన యొక్క రాశిలో మేషరాశిలో గురువు ఉన్నా కూడా. అంటే కుజుడు ధనుసు రాశిని చూడటం వల్ల
ఆ ధనుసు రాశి అధిపతి గురువు యొక్క కారకాలు ఏంటో మీకు తెలుసు 2, 5, 9, 11లో. ఆ కారక ప్లేస్లో కుజుడి నుంచి ఉండాలి గురువు. మార్స్ ఆస్పెక్ట్ అక్కడ ఉంది కాబట్టి. ఈ కుజుడికి ఎప్పుడైతే గురువు తన యొక్క కారకత్వాలు 2, 5, 9, 11లో గురువు కుజుడి నుంచి ఉంటాడో, ఉన్నప్పుడు ధనుసులో గ్రహాలైనా ఉంటే వాటి యొక్క దశలు మీకు పవర్ దశలు అంటాం. ఇది పాయింట్. మరి ఇదే కుజుడు మిథున రాశి నుంచి అష్టమ స్థానం చూస్తే దాని అధిపతి ఎవరు? శని కదా. ఇప్పుడు శాటర్న్ కారకాస్ అంటే 8, 12. ఇప్పుడు మీ కుజుడికి శని 8లో ఉన్నా 12లో ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. అప్పుడు ఇక్కడ డౌట్ రావచ్చు కొంతమందికి, మరి ఇక్కడ కుజుడికి 8 అంటే మకరం అయింది కదా, అక్కడ శని ఉన్నా 12లో వృషభంలో ఉన్నా, వృషభం ఓన్ ప్లేస్ కాదు, మరి ఇక్కడ 8, 12లో ఉన్నాడు కాబట్టి అక్కడే కుజుడి ఆస్పెక్ట్ కూడా ఉంది కదా, మరి ఇప్పుడు శని దశకు కూడా పవర్ దశ వస్తుందంటే రాదు. ఎందుకంటే అది కారకామూల్లో ఉంది కాబట్టి. మార్స్ మకర రాశిని చూస్తున్నప్పుడు రాశాధిపతి శని దాని యొక్క కారకత్వాలు 8, 12 అయితే ఉన్నాయో, కుజుడి నుంచి 8లో కానీ 12లో కానీ శని ఉండాలి కుజుడికి. అప్పుడు మకర రాశిలో ఉన్న గ్రహాలు కుజుడు శని తప్ప మిగతా గ్రహాలు అయినా ఉంటే అవి వాటికి పవర్ దశ వస్తుంది. రాహు ఉన్నా, కేతు ఉన్నా, రవి ఉన్నా, చంద్రుడు ఉన్నా, బుధుడు ఉన్నా, శుక్రుడు ఉన్నా, గురువు ఉన్నా, వాటికి పవర్ దశలు అంటాం. ఇట్లాగా పవర్ దశలను తీసుకోవాలి మనం. ఇది కుజుడు ఈ పొజిషన్లో ఉంటే తీసుకున్నాము. ఇదే కుజుడు ఇంకొక పొజిషన్లో కూడా చూసుకుందాం. మీరు నోటీస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, ఫస్ట్ మీ మార్స్ ఎక్కడో చూసుకోండి. మేషంలో ఉన్నాడు, మేషంలో మార్స్ నోటీస్ చేశారు. మార్స్ ఆస్పెక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది? 4th ప్లేస్ కర్కటక రాశి మీద ఉంటుంది మార్స్ నుంచి. మార్స్కి 7th ప్లేస్ తులారాశిలో ఉంటుంది. మార్స్కి 8th ఆస్పెక్ట్ తోటి వృశ్చిక రాశిని కూడా చూస్తారు. ఇప్పుడు మార్స్ కర్కటక రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ రాశాధిపతి ఎవరు? చంద్రుడు. కుజుడికి 4లో ఉండాలి. ఎందుకని? చంద్రుడి కారకత్వం 4 కాబట్టి. అప్పుడు కర్కాటక రాశిలో కనుక గ్రహాలైనా ఉంటే, ఇక్కడ చంద్రుడు కూడా ఉంటాడు, ఉంటే చంద్రుని తీసుకోం. వేరే గ్రహాలు ఉంటే కుజుడిని చంద్రుని తీసుకోం. ఇక్కడ కుజుడేమో పవర్ ఆస్పెక్ట్ ఇస్తున్నాడు ప్లేస్కి, రాశాధిపతి ఏమో కారక ప్లేస్లో ఉండాలి కాబట్టి 2 దశలను తీసుకోం. ఇక్కడ మిగతా 7 గ్రహాలు కనుక ఆ రాశిలో ఉంటే ఏదైనా సరే దానికి పవర్ ఆస్పెక్ట్, పవర్ దశ అంటాం దాన్ని. ఆ గ్రహ దశని పవర్ దశ అంటాం. అలాగే ఇప్పుడు ఈ మార్స్ మేషం నుంచి తులారాశిని చూసినప్పుడు, తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయన కారకత్వం 7 కాబట్టి ఆ కుజుడికి 7లో తులారాశిలో శుక్రుడు ఉండాలి. ఇప్పుడు ఆ తులారాశిలో గ్రహాలు అయిన ఉంటే, కుజుడు శుక్రుడు కాకుండా వేరే గ్రహాలు ఉంటే కనుక మిగతా 7 గ్రహాలు, వాటిని పవర్ దశలు అంటాం. మరి కుజుడు ఏ ఆస్పెక్ట్ వృశ్చిక రాశిని ఓన్ ప్లేస్ అని చూస్తున్నాడు కదా, మరి ఇక్కడ మళ్ళా కుజుడు నుంచి మళ్ళీ కుజుడు తన కారక ప్లేస్లో ఎలా ఉంటున్నాడు కదా. అందుకని కుజుడు ఎప్పుడైనా సరే ఓన్ ప్లేస్ చూస్తున్నప్పుడు దాంట్లో గ్రహాలకి పవర్ దశలు అయిపోతాయి. ఇప్పుడు మేషం నుంచి అష్టమ దశతోటి వృశ్చికం చూస్తున్నప్పుడు వృశ్చికంలో కుజుడు తప్ప ఏ గ్రహం ఉన్నా కానీ దానికి పవర్ దశ అయిపోతుంది. అది చాలా అదృష్టవంతమైనటువంటి దశలు ఇవి. ఇట్లా 2 ఎగ్జాంపుల్స్ చెప్పాం. ఒకటి కుజుడు మేషంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అట్లాగే కుజుడు మిథునంలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను, ఈజీగా ఉంటుంది. ఇంకా కుజుడు మీన రాశిలో ఉన్నాడు. కుజుడు మీన రాశిలో ఉన్నప్పుడు ఆయన ఏ ప్లేసెస్ చూస్తాడు? 4th ఆస్పెక్ట్ తోటి మిథున రాశిని చూస్తాడు, 7th ఆస్పెక్ట్ తోటి కన్యా రాశిని చూస్తాడు, 8th ఆస్పెక్ట్ తులారాశిని చూస్తాడు. ఇప్పుడు 4th ఆస్పెక్ట్ మిథున రాశిలో ఉంది కాబట్టి రాశాధిపతి బుధుడు కనుక ఈ కుజుడికి దశమంలో ఉంటే ధనుసులో ఉన్నప్పుడు, ఇప్పుడు మిథున రాశిలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ దశల్ని పవర్ దశలు అంటాం. వాటి దశలు వచ్చినప్పుడు దశ కంపల్సరీగా ఉండాలండి. ఇక్కడ దశ లేకపోతే మళ్ళీ వీడియో వర్తించదు. ఎట్లా అంటే ఇప్పుడు మా కుజుడు మీనంలో ఉండి మిథునాన్ని చూస్తున్నాడు,
మిథునానికి రాశాధిపతి బుధుడు కాబట్టి ఆయన కారకబలి దశమం కాబట్టి కుయుడికి దశమ స్థానంలో బుధుడు ఉన్నాడండి, మాకు మిథున రాశిలో గ్రహాలు ఉన్నాయి కానీ వాటి దశలు లేవంటే కుదరదు, ఉండాలి. దీన్ని పవర్ దశ అంటాం. ఇదే కుయుడు మీనంలో ఉండి కన్యారాశి వస్తున్నాడు కాబట్టి కన్యారాశికి అధిపతి కూడా బుధుడే కాబట్టి ఆయన కూడా దశమం. అందుకనే మీనంలో కుయుడు ఉన్నప్పుడు బుధుడు కనుక కుయుడికి దశమంలో ఉంటే ధనుసులో మీనం నుంచి కుయుడి నుంచి మిథున కన్యా రాశులు, ఈ 2 రాశులు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 7th ఆస్పెక్ట్ ఉంది అక్కడ కన్యారాశికి, 4th ఆస్పెక్ట్ మిథున రాశికి ఉంది. ఇప్పుడు బుధుడు కనుక దశమ స్థానంలో కుయుడుకుంటే కుయుడి నుంచి అప్పుడు మిథునలో ఉన్న గ్రహాలు కన్యలో ఉన్న గ్రహాలకి అవి పవర్ దశలు అయిపోతాయి. ఇట్లా తీసుకోవాలి. అదే మీనం నుంచి కుయుడు అష్టమదశతోటి తులారాశిని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కుయుడికి శుక్రుడు కన్యరాశిలో ఉండాలి, నీచలో ఉన్నప్పుడు తులారాశిలో గ్రహాలకి పవర్ దశ ఏర్పడుతుంది. ఇలా తీసుకోవాలి. ఇట్లాగా పవర్ దశ అనేది జాతక చక్రంలో ఉన్నప్పుడు అది ఇచ్చే ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి. దశ మొదలయ్యి అయిపోయేంత వరకు కూడా జాతకుడికి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది, వీళ్ళకి విక్టరీ ఎప్పుడు దగ్గరే ఉంటుంది, ఇన్ఫ్రంట్ వీళ్ళ ముందే ఉంటుంది విజయం అనేది. వీళ్ళు చేసే పనుల్లో సక్సెస్ బాగా ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ధనయోగాలు విపరీతంగా ఉంటాయి, అధికారాలు ఉంటాయి. అట్లాగే జాబ్ చేసే వాళ్ళకి ఉద్యోగాల్లో మంచి పొజిషన్ ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తిలో అగ్రగణ్యత అంటాం, టాప్ సుపీరియారిటీ పొజిషన్ అంటాం. ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. ఆ దశల్లో పవర్ దశలో కలుగుతాయి. ఈ పవర్ దశలు ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే మనం చెప్పుకున్న టాపిక్ ఈ రోజున కుజుడు ఏ ప్లేస్ని అయితే చూస్తాడో ఆ ప్లేస్ అధిపతి ఎవరో తీసుకోండి, ఆయన కారక ఏంటో తెలుసుకోండి, ఆ కారక భావం ఏంటో తెలుసుకొని అన్న భావంలో కుజుడు నుంచి ఆ గ్రహం ఉండాలి. అప్పుడు ఆ రాశిలో ఉన్న గ్రహాలకి పవర్ దశలు ఏర్పడతాయి. ఇది వీడియో ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా కన్ఫ్యూజన్ లేకుండా. అది ఎట్లా అంటే కుజుడు వచ్చేసరికి వృషభంలో ఉన్నాడు. 4th ఆస్పెక్ట్ సింహరాశిని చూస్తున్నాడు. సింహానికి అధిపతి రవి, ఆయన కారక ఏంటి 1 ఇట్ సెల్ఫ్ లగ్నం అవుతుంది ఎప్పుడైనా సరే. ఫస్ట్ ప్లేస్ కారక ప్లేస్. ఇప్పుడు వృషభంలో ఉన్నటువంటి కుజుడితో రవి కలిసి ఉండాలి. అప్పుడు సింహరాశిలో గ్రహాలకి పవర్ దశ ఏర్పడుతుంది. ఇది టాపిక్ అన్నమాట. ఎవరికైనా సరే రవి కుజుడు కనుక వృషభంలో కలిసి ఉండే జాతకాల్లో మీ సింహరాశిలో గ్రహాలు గొప్ప రాజయోగాన్ని ఇస్తాయి మీకు. ఇదే వృషభంలో ఉన్న కుజుడు సప్తమదశతోడు తన రాశిని చూస్తూ ఉంటాడు, వృశ్చిక రాశిని. అప్పుడు వృశ్చికలో ఉన్న గ్రహాలకు కూడా పవర్ దశ ఏర్పడుతుంది. అట్లాగే అష్టమం వృషభం అయింది కాబట్టి ధనుసు అయింది కాబట్టి ఆ ధనుసుని కూడా కుజుడు చూస్తాడు కాబట్టి ఇప్పుడు వృషభంలో ఉన్న కుజుడికి కనుక 2, 5, 9, 11 గురువు ఉంటే అప్పుడు ధనుసులో ఉన్న గ్రహాలు మంచి రాజయోగాన్ని ఇస్తాయి, పవర్ దశలు ఏర్పడతాయి వాటికి. ఇట్లా తీసుకోవాలన్నమాట. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.